నిండు గర్భిణి అని చూడకుండా ఓ మహిళపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అమానుషంగా దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. తమ ఇంటికి దూరంగా బాణాసంచా కాల్చండి అని చెప్పినందుకు నిండు గర్భిణి కడుపుపై తన్నారు. ఆసుపత్రిలో బాధితురాలని పరీక్షించిన వైద్యులు శిశువు కదలికలు లేవని చెప్పారు. మరోవైపు పల్నాడు జిల్లాలో జగన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీల కారణంగా టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవండ్లపల్లిలో గర్భవతిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గ్రామంలో బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ ఇంటికి దూరంగా బాణాసంచా కాల్చండని గర్భవతి సంధ్యారాణి చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 7 నెలల గర్భవతిపై దాడి చేసి గాయపరిచారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ సంధ్యారాణి కడుపుపై తన్నడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. గర్భవతిని పరీక్షించిన వైద్యులు శిశువు కదలికలు లేవని చెప్పినట్లు బాధితురాలు తెలిపారు. దాడి చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంధ్యారాణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆదివారం రోజు జగన్ పుట్టినరోజును వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గ్రామంలో కేక్ కటింగ్ చేశారు. బాణాసంచా ఇంటికి దూరంగా కాల్చాలని చెప్పాం, కానీ వారు వినకుండా నాపై దాడికి దిగారు. ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో మీదకు వచ్చి గొంతు పట్టుకుని గోడకు నెట్టారు. కడుపుతో ఉన్నానని చూడకుండా కాలితో నెట్టేశారు. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశాం. తరువాత ఆసుపత్రికి వస్తే పరీక్షించిన వైద్యులు శిశువు కదలికలు లేవని చెప్పారు అంటూ సంధ్యారాణి చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని కదిరి శాసన సభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ వైఎస్ఆర్సీపీ నాయకులను హెచ్చరించారు. తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణి సంధ్యారాణిపై దాడి చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అజయ్ దేవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని ఎమ్మెల్యే పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలలో మహిళపై వైఎస్ఆర్సీపీ కార్యకర్త దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. అధికారంలో ఉన్నందున సంయమనం పాటిస్తున్నామని, వైఎస్ఆర్సీపీ నాయకుల తీరు మార్చుకోని పక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మరోవైపు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడులో టీడీపీ కార్యకర్తలపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడి చేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. టీడీపీ కార్యకర్తలే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారన్న అనుమానంతో వైఎస్ఆర్సీపీ మూకలు రెచ్చిపోయాయి. కర్రలతో దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వైఎస్ఆర్సీపీలోని మరో వర్గం కార్యకర్తలు ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.